తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి పేరుతో చేసే పెట్టుబడులన్నీ ఈ వారం మంచి లాభసాటిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఫైనాన్స్ పరంగా కూడా ఎంతో బాగుందని చెప్పవచ్చు. మీరు అనుకున్న పని ఏం చేసినా సరే, మీరు అనుకున్నది ఏ పనైనా ఈ వారం నెరవేరబోతోంది. కాబట్టి ఈ వారం సంతోషకరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి ప్రమోషన్, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకోకుండా మీకంటూ మీ గుర్తింపు తెచ్చుకోవడానికి సాయశక్తులా శ్రమిస్తారు. దానివల్ల మంచి ఫలితమని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ వారం అనుకూలంగా ఉంది. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ, బ్యూటీషియన్, టెక్నికల్, సినిమా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ మటుకి ఈ వారం అనుకూలంగా లేదు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన దానికి ఈ వారం లాభం వస్తుందేమో అని ఆశిస్తారు. కానీ మీరు అనుకున్న లాభం మటుకి రాదు. అయితే దాన్ని జాగ్రత్త పరచుకోండి. భవిష్యత్తులో మీకు అది మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న పని సాధించగలుగుతారు. అయితే వ్యాపార పరంగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మటుకి తీసుకోండి. చేసే వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. మీరు మన అనుకుంటారు, కానీ అందరూ మన అని అనుకోరు. కాబట్టి వ్యాపారంలో తన మన భేదాలు లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏదైనా సరే ఈ వారం మొత్తం మీద మంచి లాభాల బాటని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజు ఆరావళి కుంకుమతో లేదా కుబేరు కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన విషయమై మంచి అభివృద్ధి ఉంటుంది. వారి అభివృద్ధి మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి.